అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నా నీవేనేనై 23వ భాగాన్ని చదువుతున్నాను. ఇంతలో శ్రీకాంత్ ఫోన్ మోగింది. రేయ్, టీ రెడీగా ఉంది, అంతా వచ్చారు, త్వరగా రా ఫోన్ చేసి చెప్పింది కస్తూరి. అక్క వస్తున్నాం అంటూ రెడీ అయ్యి మోహనను కూడా తీసుకుని కిందకి నడిచాడు శ్రీకాంత్. అక్కడ టీ తాగుతూ ఫోన్లో మాట్లాడి ఏదో ఆలోచిస్తూ ఉన్న మనోజ్ను చూసి, ఏరా మీ ఆవిడకు ఇంకా ఏమైనా కావాలేమో కనుక్కున్నావా? ఓసారి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాలేమో చూసుకో. పెళ్ళి దగ్గరికి వచ్చేసింది, ఇంకో 3 రోజుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అంతేకాక వరుణ్ణి కూడా త్వరలో రమ్మనమని చెప్పు. కోమలి ఫ్యామిలీని కూడా తీసుకుని వచ్చేయమని చెప్పు అంటూ చెప్పాడు శ్రీకాంత్. అవునా అన్నయ్య, సంగీత్ కూడా ఏర్పాటు చేద్దాం అంది మోహన. అవును, ఏర్పాటు చేద్దాం, ఈవిడ గెంతుతుంది అన్నాడు శ్రీకాంత్ మోహనను ఎక్కిరిస్తూ. మోహనకు కోపం వచ్చి బుంగమూతి పెట్టి కూర్చుంది. అబ్బా సరే, సంగీత్ ఏర్పాటు చేద్దాం సరేనా అన్నాడు శ్రీకాంత్. హే సంగీత్ అంటూ ఆనందంగా గట్టిగా అరిచాడు చింటూ తన అక్కతోటి. సంగీత్ అయితే మేము కూడా సిద్ధం అంటూ లగేజ్తో పాటుగా లోపలికి వచ్చింది ఛాయ, తన భర్త, కూతురు వసుంధరతో పాటుగా. ఏంటక్క, ఎప్పటి నుంచి రమ్మని పిలిచావు? అప్పుడే సిద్ధమైంది అంది కళ్యాణి కస్తూరి చెవి దగ్గర చేరి. ఆవిడకు మనం చెప్పక్కర్లేదే, మన ఇల్లంతా ఆవిడదే అన్నట్టు ఏమాత్రమూ మొహమాటం లేకుండా తిరుగుతుంది. పైగా మన మీదే రాజ్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పటి నుంచి ఈ ఇంట్లో రాజకీయాలు చూడాలి. వారంలో 4 రోజులు ఇక్కడే ఉంటుంది. తన ఇంటి మీద కన్నా ఆవిడకు మన ఇంటి మీదే మమకారం ఎక్కువ. మహాతల్లి నవ్వుతూ చెప్పింది కస్తూరి. ఏంటక్క నువ్వు చెప్పేది? ఇదంతా నిజమే? అసలు అంత అవకాశం ఎవరిచ్చారు ఆవిడకి? అమ్మ ఎలా ఊరుకుంటోంది అడిగింది కళ్యాణి. అమ్మే కాదు, నాన్న కూడా ఈ మధ్య 2-3 సార్లు ఈవిడకు చెప్పి చూశాడట, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద అని. అయినా ఆవిడకు సిగ్గెక్కడా? మొన్న ఇంటికి వచ్చి 2 రోజులు ఉందామనుకుని శ్రీకాంత్కి ఇచ్చినటువంటి క్లాసుకి తట్టుకోలేక ఇద్దరు అప్పటికప్పుడే పారిపోయారట. మోహన్కు ఇంకా కడుపు రాలేదని ఒకటే అడగటం, అది కూడా విడిగా కాదు తెలుసా, అందరిలోనూ. అదేదో గొడ్రాలైనట్టు, ఈవిడ మాత్రం 100 మందిని కనేసినట్టు అవే మాటలు. పిల్ల ఒకటే ఏడుపు. ఏదో సమయానికి అమ్మా నాన్న ఇద్దరూ చూసి దానిని దగ్గర తీసుకుని నలుగురిలోనూ దాని పరువు పోకుండా మాట్లాడారు. కానీ లేకపోతేనా? అయినా వాళ్ళు చిన్నవాళ్ళు, పైగా ఏవో జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని వాడు చెప్తూనే ఉన్నాడు కదే. మరీ గొడ్రాల కింద మాట్లాడడం ఏమిటి? ఉండు, దీని సంగతి ఏమిటో నేను చూడకపోతే నా పేరు కళ్యాణి కాదు అంది కళ్యాణి కోపంగా పిడికిలు బిగించి చూస్తూ. ఛాయ వస్తూనే, ఏరా సత్తిగా, వెళ్ళి కార్లో లగేజీ ఉంది, తీసుకుని గెస్ట్ రూమ్లో పెట్టు చెప్పింది ఆయాసపడుతూ. అదేంటి పిన్ని గారు, ఈ ఊళ్ళోనేగా మీరు ఉండేది, మొత్తం లగేజ్ అంతా వేసుకుని వచ్చేసినట్టుగా ఉన్నారే అంది కళ్యాణి ఛాయ వసుంధర తీసుకుని వచ్చినటువంటి ట్రాలీలను చూపించి. వసుంధర ఇప్పటిదాకా సరైన ఇండియన్ పెళ్ళిళ్ళు చూడలేదమ్మా, అందుకోసమని 4 రోజులు ఉండేలాగా ముందే వచ్చేసాం అంది కాస్త తడబడి సర్దుకుంటూ ఆవిడ. అయినా అంత దూరం నుంచి నువ్వెప్పుడొచ్చావు అమ్మాయి? ఆ మధ్యన మోహన పెళ్ళి అయిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోయినట్టున్నావు కదూ. అప్పుడే వస్తావని అనుకోలేదు సుమా అంది వెటకారాన్ని అంత అభిమానంతో కలిపి ఛాయ. దూరపు బంధువులు మీరే రాగాలేంది, ఇంట్లో పిల్లని నేనెంతలేండి అంది వంకరగా నవ్వుతూ కళ్యాణి. సోఫాలో పేపర్ అడ్డం పెట్టుకుని పక్కనే ఉన్న అల్లుడు కృష్ణమూర్తికి సైగ చేసి, చూసావా నా కూతుర్ని అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేస్తూ సైగ చేసి చెప్పారు భాస్కర్ గారు. ఛాయా రా, పిల్లలతో ఆ కబుర్లేమిటి చెప్పు. అలా మాటకు మాట సమాధానం చెప్పితే పెద్దవాళ్లను పిల్లలు ఒక ఆట ఆడించేస్తారు అన్నారు లోపల నవ్వుకుంటూ ఆ నవ్వుని ఆపుకుంటూ. ఛాయ వెళ్ళి తన సోఫాలో కూర్చునే లోపల, అవును పిన్ని, చెల్లికి పెళ్ళెప్పుడు చేస్తున్నావు అడిగింది కళ్యాణి తీరికగా కస్తూరి పక్కన కూర్చుని. ఎవరే ఆ చెల్లి అడిగింది ఛాయ సాగతీస్తూ. అదేమిటి పిన్ని, నువ్వు నాకు పిన్ని అయితే నీ కూతురు నాకు చెల్లెలవ్వదు. పైగా వసుంధర మా మోహన కన్నా పెద్దది కూడాను. ఏ మోహన,
నీకన్నా వసుంధర పెద్దదే కదూ అడిగింది కళ్యాణి. దానిని అడగడం ఎందుకే, నాకు తెలియదా ఏమిటి? వసుంధర మోహన కన్నా 2 ఏళ్ళు పెద్దదే. ఒళ్ళు తత్వమేమో ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది అంది కస్తూరి. ఆ మాట వినగానే వసుంధర ముఖం వాడిపోయింది. ఛాయకు కూడా విపరీతమైన కోపం వచ్చింది. రే సత్తిగా, లగేజ్ జాగ్రత్తరా అరిచింది ఛాయ. వాడు సతీష్ పిన్ని, సత్తిగాడు కాదు అంది కళ్యాణి. ఏమిటే మాట్లాడితే పిన్ని పిన్ని అంటూ అంది. ఎక్కడ శ్రీకాంత్ చేత వసుంధరను చెల్లి అనిపించేస్తారో అని కంగారు పడుతూ. నువ్వు మా నాన్నగారిని ఏమని పిలుస్తావు? బావానే కదా అడిగింది కళ్యాణి. అవును అంది ఛాయ. అప్పుడు మా అమ్మ నీకు ఏమవుతుంది? అక్క అవుతుంది. అప్పుడు మాకు నువ్వు పిన్ని అవుతావు. మరి ఆ పిన్ని కూతురు నాకు చెల్లే కదా అయ్యేది, అవునా? కళ్యాణి నవ్వును ఆపుకుంటూ అడిగింది. చాలేవే బడవకన్నా, ఏదో బావా అని పిలుస్తాను కానీ మీ నాన్న వరుసకు నాకు మామయ్య అవుతాడు. మామయ్య పెళ్ళాం అత్త, అత్త కూతురు నువ్వు నాకు మరదలవుతావు. నా కూతురు నీకు మేనకోడలు అవుతుందన్నమాట అంది ఛాయ కష్టపడి వరసలను కలిపేసి. అయితే శ్రీకాంత్ వసుంధరికి బాబాయ్ అవుతాడన్నమాట అంది కళ్యాణి. అంతేగా అంది కస్తూరి కళ్యాణి భుజం మీద చెయ్యి వేసి తడుతూ. కలిపిన వరసలు చాలు గాని టీని తీసుకొండర్రా అన్నారు ముసిముసిగా నవ్వుకుంటూ జానకమ్మ. శ్రీకాంత్ మోహన పక్కనే కూర్చుని మోహనకు టీ అందించి తాను కూడా తీసుకునే లోపల వసుంధర మోహన చేతి నుండి తాను శ్రీకాంత్కి ఇచ్చిన టీ తీసుకుని, నువ్వు ఇంకో కప్ తీసుకో మోహన అంటూ తాగబోయింది. శ్రీకాంత్, మోహన, కళ్యాణి, కస్తూరి అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంచుమించుగా షాక్ అయ్యారు. శ్రీకాంత్కి అయితే చెప్పలేనంత కోపం వచ్చింది. అతను వసుంధర ఇచ్చిన టీని తాగబోతూ ఉండగా కోపంగా శ్రీకాంత్ ఏదో అనేలోపుగా ఒక బాల్ వచ్చి వసుంధర తాగుతున్న కప్పుకి తగిలింది. అంతే, కప్పు పగిలి వేడివేడి టీ కాస్త వసుంధర ఒంటిపైన పడిపోయింది. ఒళ్ళు కాలిపోయిన వసుంధర గబగబా పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ వైపు నడిచింది. ఓహ్ సారీ ఆంటీ, మీరు మా అక్క దగ్గర నుంచి టీ కప్ తీసుకోవటం నాతో పాటు నా బాల్కి కూడా నచ్చలేదనుకుంటా. రిజల్ట్ ఈస్ దిస్. ఊప్స్ అన్నాడు చింటూ. అది చూసిన మేఘన చింటూకి హైఫై ఇస్తూ వాళ్ల వైపు కోపంగా చూస్తున్న ఛాయ వైపు చూసి బెదిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెధవలు, చూసావా కళ్యాణి నీ పిల్లల్ని? ఇంటికొచ్చిన బంధువులతో ఇలాగేనా ఉండటం? ఎక్కడ ఎలా ఉండాలో తెలియక ఎలా వైపు పడితే అలా ఉంటున్నారు. వయసు వస్తే సరిపోయిందా అడిగింది ఛాయ. పిన్ని, నా పిల్లల్ని అనే ముందు నీ కూతుర్ని ఒకసారి చూసుకో. దానికి ఏదో ఒంట్లో బాగలేదు, దాని మొగుడు దానికి ఏదో ఇస్తున్నాడు. అది చూసి కూడా దాని దగ్గర నుంచి నీ కూతురు ఎందుకు లాక్కోవాలి? అప్పుడు ఏమీ మాట్లాడని దానివి ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడాలి? అయినా నీ కూతురికి బాగా కాలిందనుకుంటా, వెళ్ళి ఏ ఐసో పెట్టు, మంటైనా తగ్గుతుంది అంటూ శ్రీకాంత్, ఇది మోహన్కి ఇవ్వరా అంటూ ఇంకో టీ కప్ తీసుకుని వచ్చి శ్రీకాంత్కి అందించింది. ఛాయ మూతి తిప్పుకుంటూ అక్కడ నుంచి లేచి గెస్ట్ రూమ్కి వెళ్ళిన వసుంధర దగ్గరకు వెళ్ళింది. ఏది ఎలా ఉంది అంది కూతురు దగ్గరకు వెళ్ళి. ఎలా ఉండడం ఏంటి మమ్మీ, ఒళ్ళు మండిపోతూ ఉంటే చూడు, లైట్గా బొబ్బ కూడా కట్టింది అంది డ్రెస్ విప్పేసి నైటీ వేసుకుంటూ వసుంధర. అది చూసిన ఛాయ, ఇది కూడా నీ మంచికే, దానికి ఏదో ఒంట్లో బాగలేదట. పాపం శ్రీకాంత్ ఎన్నాళ్ళ నుంచి అలా ఉన్నాడో, ఆ ఓవర్ కోట్ కొంచెం లూజ్ చేసుకుని ఆ నైటీ మీదనే తిరుగు అంది అదోలాగా నవ్వుతూ. మామ్, ఈజ్ దట్ ఓకే అంది వసుంధర అనుమానంగా తల్లివైపు చూస్తూ. ఓకే ఏంటే, రామబాణం గురి తప్పినట్టు ఎక్కడైనా విన్నావా? ఇది అంతే అంది ఛాయ. ఏమో అమ్మా, ఆ కళ్యాణిని చూస్తూ ఉంటే ఇప్పుడే నోరు వేసుకుని మీద పడి పచ్చిమాంసం తినేలాగా ఉంది అంది వసుంధర. దాని బొంద, అంతదాకా వస్తే నేను లేను. చక్కగా నైటీ వేసుకుని ఆయింట్మెంట్ రాసుకుని బయటకురా, చూద్దాం అంది ఛాయ. సరే అంటూ ఛాయ వెనుకే బయటకు వచ్చింది వసుంధర. వసుంధర డ్రెస్సును చూసిన కళ్యాణి కస్తూరి చెవిలో తొండ ముదిరి ఊసరవిల్లయిందంటే ఏమిటో తెలియలేదే, ఇదిగో దీనిని చూస్తూ ఉంటే తెలుస్తోంది దాని అర్థం అంది. ఏమైందే అంటూ వసుంధర వైపు తిరిగి చూసేసరికి నోరు పడిపోయింది కస్తూరికి. అప్పటికే టీ తాగటం అయిపోయి విడిది ఇంటిని చూడటానికి వెళ్ళాడు మనోజ్. అక్కడ భాస్కర్, కృష్ణమూర్తి, శ్రీకాంత్, కృష్ణమూర్తి తల్లి జానకమ్మ, కళ్యాణి, కస్తూరి, మోహన, చింటూ అక్క మేఘన, మరికొంతమంది పనివాళ్ళు ఉన్నారు. వసుంధర డ్రెస్సును చూసిన మేఘ, అయ్యో ఆంటీ,
మీరు పైన టాప్ వేసుకోవడమే మర్చిపోయి పెట్టికోట మీద వచ్చి తిరుగుతున్నారు చూసుకోండి. పైగా ఇక్కడ అందరూ జెంట్స్ బాయ్స్ కూడా ఉన్నారు కదా అంది వసుంధరను చూస్తూ. అది విన్న మోహన నవ్వుతూ, తన బాడీ హట్ అయింది కదా అందుకని అలా వచ్చింది మేఘ అంది చిన్నగా సర్ది చెబుతూ. బాగుందే పిల్ల, వచ్చింది అమెరికా నుంచి, చెప్పేది మాత్రం అమలాపురం కబుర్లు అంది నవ్వుతూ ఛాయ. లేదు గ్రాని, మేము అమెరికాలో ట్రెండ్ బట్టి డ్రెస్సుని వేసుకుంటాం. అక్కడ అది కొత్త కాదు. నిజం చెప్పాలంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి మనకు కూడా ఇన్కన్వీనియంట్గా ఉండదు. కానీ ఇండియాలో, అది మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి బట్టలు కట్టుకోవడం వింతగా ఉంటుంది. చూడు వాడెలా చూస్తున్నాడో అంటూ ఒక పనివాడిని చూపించింది మేఘ అలియాస్ మేఘన. వాడు వసుంధర కట్టుకున్న బట్టలను, ఆమె శరీరాన్ని వింతగా కొత్తగా చూస్తూ ఉన్నాడు. ఏమిటివాడు అంత వింతగా చూస్తున్నాడు అన్నాడు చింటూ. దాన్ని వింతగా అనరు నాన్న, పరమ చెత్తగా అంటారు అంది అదోలాగా ముఖం పెట్టి కళ్యాణి. రామ్మ, వసుంధర లక్షణంగా ఉన్నావు ఈ డ్రెస్సులో అంది మోహన నాయనమ్మ వంకరగా చూస్తూ. ఇంతకన్నా చిన్న డ్రెస్సు దొరకలేదో ఏమిటో దీనికి అని మనసులో అనుకుంటూ సోఫాలో కూర్చుంటూ డౌట్గా ముఖం పెట్టి ఆగిపోయింది వసుంధర. పక్కనే ఉన్న కుషన్ తీసి అందించింది కళ్యాణి. శ్రీకాంత్ మోహన పక్కనే కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ ఏదో చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఛాయ, అవును మోహన, మొత్తం ఎన్ని రోజులు గడిపావేంటి ఆ కిడ్నాపర్ల దగ్గర అడిగింది ఆరాగా. మోహన ముఖం వాడిపోయింది ఆ ప్రశ్న వినగానే. నాకు తెలియదు పెద్దమ్మగారు అంది చిన్నగా. అదేమిటి, మొత్తం ఎంతమంది ఉన్నారేమిటి నీ చుట్టూ మళ్ళీ అడిగింది ఛాయ. నాకు తెలియదండి, నేను ఉన్నంతసేపు అక్కడ మత్తులో నిద్రపోతూనే ఉన్నాను. పైగా వాళ్ళు నాకు మంచినీళ్ళైనా ఇవ్వలేదు. దాంతో కళ్ళు తిరిగి ఓపిక లేక అంటూ ఉండగానే మోహన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఇళ్లలో ఉన్న వాళ్ళకే ఈ మధ్యన సేఫ్టీ ఉండటం లేదు. పైగా నువ్వేమో ఒంటరిగా అంతమంది మగవాళ్ళ మధ్యలో ఉండిపోయావు. పైగా స్పృహ కూడా లేదంటున్నావు అంది ఛాయ. అంటే ఉన్నట్టుండి మెరుపులాగా విసుగుపడ్డాడు శ్రీకాంత్. అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అస్తమాటు దాన్ని అలా దెప్పుతారు ఎందుకని? నాకు అర్థం కాక అడుగుతాను. అది మీకు ఏ అపకారాన్ని చేసిందండి? దాని మీద అంత కక్ష కట్టారు? నలుగురిలో దాన్ని కామెంట్ చేయడం, లేదా ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడటం. మీ అమ్మాయి అయితే అలా మాట్లాడతారా? నా భార్య వంటి మీద చెయ్యి వేసిన వాడి చెయ్యి తెగకొస్తాను నేను, అది ఆడైనా మగైనా సరే అన్నాడు శ్రీకాంత్ కోపంగా ఛాయతోటి. ఇది మరీ బాగుంది కాంతు, ఏదో పిల్ల ఎంత కష్టపడిందో ఇలా అయిపోయింది అని బాధతోటి దాన్ని కాస్త ఊరడిద్దాం అనుకున్నాను. దాన్ని నువ్వు మరీ ఇలా తీసుకుంటావని అనుకోలేదు అంది ఛాయ చిన్నగా. మరి మీరు మాట్లాడే విధానం కూడా చూసుకోవాలిగా ఛాయ పిన్ని. వయసు వస్తే సరా, మాట్లాడే విధానాన్ని నేర్చుకోవద్దు? మీరు ఇలా మాట్లాడితే మేమే కాదు ఎవరైనా అలాగే తీసుకుంటారు. నిజానికి అది ఎలా ఉందంటే, మా మోహనకు మీ అమ్మాయి కన్నా ముందే పెళ్లి జరగటం, సంసారం చేసుకుని సుఖంగా ఉండటం అస్సలు మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకని మా మోహనను అస్తమాటు పదే పదే మీరు కారణం చేసి ఏదో ఒక మాటతోటి దెప్పుతూ మీ కడుపు మంట చల్లార్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఏం కస్తూరక్క అడిగాడు శ్రీకాంత్. ఊరుకోరా, ఎప్పుడూ ఉండే మంగళమేగా అందావిడ నవ్వేస్తూ. ఏం ఊరుకోవడమే, అయిన వాళ్ళం కనుక మనం ఊరుకున్నాం. అదే బయట వాళ్ళైతే ఈవిడ మాట్లాడే మాటలకు ఏం మాట్లాడతారు? అల్లుడు, కూతురు, అత్తగారితోటి అలవాటు అంటూ ఇలాగే మాట్లాడతారా? ఇలా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఏదో ఇన్నాళ్ళు మొగుడు వెనకాల బతికేసింది. ఇక మీదట ఇంట్లోకి కొత్త కొత్త జనాలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా నోరు సంభాళించుకుని మాట్లాడుకోవద్దు? ఏది ఏమైనా ఛాయ పిన్ని, మీ మాట తీరు మారవలసిందే. అసలు ఏం మాట మాట్లాడుతున్నారో ఏం మాట్లాడాలో కూడా మీకు బొత్తిగా తెలియటం లేదు ఈ మధ్యన. ఇప్పటి పరిస్థితే చూడండి. ఓ పక్కన అదేమో ఒళ్ళు బాగోకుండా కూర్చుందా. ఏమిటి మీ ఆరాలు? ఇలాగైనా మాట్లాడేది పెద్దవాళ్ళు. మీరు మాట్లాడేది చూస్తే పాపం దాని మీద ఎప్పటినుంచో ఉన్న కక్ష ఏదో దెప్పుతూ తీర్చుకుంటున్నట్టుగా ఉంది. కానీ ఎక్కడైనా అయిన వాళ్ళ బాధను తగ్గించడానికి ఊరడిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుందా? మీకు తప్పుగా అనిపించిన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నా మనస్తత్వం. కడుపులో ఏవీ దాచుకోకుండా కడిగి పడేస్తే కల్తీ లేని బతుకులాగా ఉంటుంది ఎవరి బతుకైనా. అయినా నాకు తెలిసిన కొన్ని సంబంధాలున్నాయి, చేసేద్దాం మీ అమ్మాయికి. నాకు తెలియకడుగుతాను, మొగుడు పెళ్ళానికి ఇచ్చే టీని లాక్కోవటం ఏమిటండి దరిద్రం? అక్కడ ఉన్నది శ్రీకాంత్ కాబట్టి ఊరుకున్నాడు. కానీ అదే మా ఆయన అయితే చాచిపెట్టు 2 పీకేయడు.
ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియటం లేదు దానికి. విదేశాలన్నీ తర్వాత పంపించుకుందరు కానీ ముందు ఎలా నడుచుకోవాలో కాస్త చెప్పండి. ఆ డ్రెస్సు వేసుకుంటే సరిపోయింది, బాగానే ఉంది. ఆ డ్రెస్సుతో ఆ నడక ఎందుకట? ఆ పనిచేసే అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడో. ఏ ఫారెన్ వ్యక్తితో పెళ్లి చేసినా మన ఇండియన్ని ఇండియన్లాగే చూస్తాడండోయ్, ఫారెన్ అమ్మాయిలాగా చూడడు. ఏ దేశస్థుడినైనా వాడి పెళ్ళాన్ని పక్కవాడు అదోలా చూస్తే అసూయ పడతాడు, చిరాకు పడతాడు. ఇందాక చూడండి, మా బేబీయే చెప్పింది మీ అమ్మాయికి, మన పిల్లలకు మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి అంది వదలకుండా. ఊరుకోవే అన్నట్టుగా కస్తూరి కళ్యాణి భుజం పైన పెట్టి పొడుస్తూనే ఉంది. అయినా కళ్యాణి ఆగితేనా? ఇదంతా వింటున్న కృష్ణమూర్తి గారు లోలోన నవ్వుకుంటూ ఉంటే భాస్కర్ గారు మాత్రం అప్పుడే విన్నట్టుగా కొంచెం గొంతు సవరించుకుంటూ, ఏవండి శంకరం గారు, ఏమిటి విశేషాలు? బిజినెస్ ఎలా సాగుతోంది అని అడిగారు పెద్దరికం తెచ్చుకుని. అంతా బాగానే ఉందండి. మీ అమ్మాయి అన్నట్టు మా అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు ఏమన్నా చూసి పెళ్లి చేసేస్తే కాస్త బరువు దిగుతుంది. ఆ ఉన్న బిజినెస్ ఏదో అమ్మాయికి అల్లుడికి అప్పజెప్పేస్తే ఆ తిప్పలేవో వాళ్లే పడతారు అన్నాడు ఛాయగారి భర్త పాలశంకరం. అదేంటయ్యా, నాకన్నా చిన్నవాడివి, అప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తానంటే ఎలాగా అడిగారు భాస్కర్ గారు. మా అమ్మాయికి నా బిజినెస్ కంటిన్యూ చేయాలి అనే ఆలోచన లేదు. అదేదో మళ్ళీ కొత్తగా ఏదో చేస్తాను అంటుంది, లేకపోతే శ్రీకాంత్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను అంటుంది. ఇలాగ ఎన్నాళ్ళు లాగలను చెప్పండి? ఈ మాత్రం ఆరోగ్యం ఉండగా పిల్ల బాధ్యత, కంపెనీ వ్యవహారాలు రెండూ మంచి అబ్బాయిని చూసి వాడికి అప్పజెప్పేస్తే నాకు మనశ్శాంతి అన్నారాయన. శ్రీకాంత్ మోహన కోసమని వీల్ చైర్ తెప్పించాడు, ఆమె నడిచే అవసరం లేకుండా. ముందు ఆమె దానిలో కూర్చోవటానికి సుతరాము ఒప్పుకోలేదు. కానీ శ్రీకాంత్ ఒళ్ళు అలసిపోకుండా ఉంటుంది, పెళ్లి రోజు ఇబ్బంది లేకుండా ఉంటామని చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు. కానీ మోహన వీల్ చైర్లో కూర్చుని ఉండటం, అవసరమైనప్పుడు శ్రీకాంత్ ఆమెను చేతుల మీద ఎత్తుకుని తీసుకుని వెళుతూ ఉండటం చూసిన వాళ్లకు మరోలాగా అర్థమైంది. ఆ విషయం తెలిసి కూడా ఇంట్లో ఉన్నవారు ఎవ్వరూ దాని గురించి వచ్చిన బంధువుల దగ్గర కానీ ఛాయ వసుంధరల దగ్గర కానీ ఏమీ మాట్లాడలేదు. దానితో మోహన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించడం మొదలైంది. ఈ విషయం తెలియని మోహనను శ్రీకాంత్ ఒప్పిస్తూ బతిమలాడుతూ ఉండటంతో అతను చెప్పిన ప్రకారం వింటూ వస్తోంది. నలుగురిలో కలవడానికి మోహన కూడా ఇష్టపడటం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఆ విషయం గమనించిన శ్రీకాంత్ తనతో పాటుగా మోహనను కూడా తన ఆఫీస్కి తీసుకుని వెళ్ళిపోయాడు. తన ప్రైవేట్ లిఫ్ట్లో మోహనను ఆఫీస్కు తీసుకుని వెళ్ళి తన క్యాబిన్లో పక్కనే ఉన్న తన రెస్ట్ రూమ్లో ఉంచి ఆమెకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మరి మోహన తన చుట్టూ ఉన్న ఈ విపత్తుల నుంచి బయటపడగలుగుతుందా? మహతి మనోజ్ల వివాహం ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందా? మామూలుగా ఆఫీస్ పనులన్నీ చేస్తూ మోహన పక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్నాడు శ్రీకాంత్. మీటింగ్ ఉందని వెళ్ళి అప్పుడే గంట దాటింది. మధ్యలో ఒకసారి వచ్చి మోహన ఎలా ఉందో చూసి ఆమెకు జ్యూస్ అందించి వెళ్ళాడు కశ్యప్. ఈలోగా సోనియా వచ్చింది ఆఫీస్కి ఏవో డాక్యుమెంట్స్ తీసుకుని. కశ్యప్, సార్ మీటింగ్లో ఉన్నారు, అప్పుడే రావడం కుదరదు, ఒకవేళ వచ్చినా ఈరోజు అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పాడు. పర్వాలేదు, నేను ఎదురు చూస్తాను అంటూ అక్కడే క్యాబిన్ బయటే ఉండిపోయింది సోనియా. సోనియా వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్కి అప్పటికే అందించి ఉన్నాడు కశ్యప్. అప్పటికే శ్రీకాంత్ 2 గంటలైంది మోహనను వదిలిపెట్టి. శ్రీకాంత్ రూమ్లో మోహనను చూసిన సోనియా, నువ్వేంటిక్కడ, ఈ వీల్ చైర్ ఏంటి అడిగింది చిరాకుగా ముఖాన్ని పెట్టుకుని. మోహన చేతిలో గిటార్ ఉంది. డాక్టర్ కుడి చేతితో మోహన గిటార్ వాయించడం కష్టమని చెప్పడంతో ఎడమ చేతితోటి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. చాలా కష్టంగా ఉంది పట్టుకోవటమే. ఆ సందడిలో చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడంతో మోహన సోనియా రాకను గమనించలేదు. హలో, నిన్నే, నువ్వేంటిక్కడ మళ్ళీ అడిగింది సోనియా. అప్పుడు సోనియా వైపు తిరిగిన మోహన, హలో, మీరేంటిక్కడ అని అడిగింది. ఆ క్వశ్చనే నేను నిన్ను అడుగుతున్నాను. ఆఫ్టర్ ఆల్ సెక్రటరీకి ఈ రూమ్లో పనేంటి అని. సోనియా యాటిట్యూడ్ చూసిన తర్వాత మోహన చేతులు కట్టుకుని, ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ అయినా ఇది నా ఆఫీస్, ఎక్కడ కావాలంటే ఎక్కడ కుదిరితే అక్కడ ఉంటాను, కానీ ఇది మీ ఆఫీస్ కాదు కదా, మీరెందుకున్నారు ఇక్కడ అడిగింది మోహన. యూ, వర్క్ రాదు, సిగ్గులేదు, చీప్గా మగవాళ్ళని వలలో వేసుకుని తిరగటానికి పుట్టుంటారు నీలాంటి అమ్మాయిలు. పెళ్ళైనవాడు అని కూడా చూడకుండా బాగా ఉన్నవాడు అని ఫిక్స్ అయిపోయి అతని వెంట పట్టడం మొదలుపెట్టావా అడిగింది సోనియా.
నేను అతని వెంట పడ్డా ఏమిటి? నేనెవరో అతనికి తెలిసినప్పటి నుంచి అతనే నా వెంట పడుతున్నాడు. నేను అతని వెంట రాను అంటున్నా వినకుండా నా చెయ్యి పట్టుకుని లాక్కుని వస్తున్నాడు. చూడండి, నన్ను వీల్ చైర్లో కూర్చున్నాను. హాయిగా బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను. ఎక్కడా? ప్రశాంతంగా ఉంటేనా? నువ్వెలా ఉంటావో నాకు భయంగా ఉంటుంది, బెంగగా ఉంటుంది అంటూ తీసుకుని వచ్చేశాడు. నేనేం చేసేది చెప్పండి అంది మోహన. కోపంగా మోహనకు వెన్ను చూపిస్తూ అటువైపు తిరిగి నిలబడింది సోనియా. అక్కడ గోడకు పెద్దగా లామినేట్ చేస్తున్న మోహన ఫోటో కనిపించింది, అల్లరిగా కన్ను కొట్టి నవ్వుతూ. అది చూసిన సోనియా కోపంగా పిడికిలిని బిగించింది. అలా సోనియాని చూసిన మోహనకు ఇంకా అల్లరి పెట్టాలి అనిపించింది. చూడండి, ఎవరైనా సెక్రటరీ ఫోటోను ఇలా ఆఫీస్లో పెట్టుకుంటారా? వాళ్ళ ఆవిడ వచ్చి చూస్తే ఎంత కష్టం. అసలు ఆయన వింటాడా? చెయ్యి పట్టుకుని లాక్కుని పోతాడు. అయ్యో, మీరు వచ్చి చాలాసేపు అయినట్టుంది, కూర్చోండి అంటూ టేబుల్ మీద ఉన్న బెల్ మోగించింది మోహన. బాయ్ వచ్చాడు పరిగెత్తుకుంటూ. చూడు, మేడంకి కూల్ డ్రింక్ లేదా ఫ్రెష్ జ్యూస్ ఒకటి ఇవ్వు. చాలా వేడిగా ఉన్నారు, కాస్త చల్లబడతారు. నాకు మాత్రం ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, తీసుకునిరా చెప్పింది మోహన. ఓకే మేడం అంటూ బాయ్ జ్యూస్ సోనియా ముందు ఉంచి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి మోహన చేతికి ఇచ్చి వెళ్ళాడు. మోహన చేతిలో 1/2 కేజీ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ చూసింది ఆశ్చర్యపోతూ సోనియా. కళ్ళు పెద్దవి చేసి తేరిపార మోహననే చూస్తూ ఉండిపోయింది. ఒక స్కూప్ ఐస్ క్రీమ్ తీసుకుని నోట్లో పెట్టుకుని, ఆహా, దీన్ని ఎవడు కనిపెట్టాడో కానీ వాడి కాళ్ళకు దండం పెట్టాలి. ఇది లేకపోతే నా లాంటి వాళ్ళు ఎలా బతుకుతారు అంటూ తన్మయత్వంతో ఐస్ క్రీమ్ని తినటం మొదలుపెట్టింది మోహన. బాయ్ తెచ్చిన ఐస్ క్రీమ్ పెట్టిన ట్రే కూడా చిత్రంగా ఉంది. దానిలో చెర్రీస్, చాక్లెట్ సిరప్, పైన డెకరేషన్ కోసం రంగురంగుల రకాల టాపింగ్స్, పక్కన కొంచెం మిక్చరు, మిర్చి బజ్జీ, వేఫర్స్ ఉన్నాయి. అందులో కరువుగొట్టు కుటుంబానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు. ఏమిటా దెయ్యం తిండి? చూసేవాళ్లకు విరక్తి కలిగేలా ఉంది అడిగింది సోనియా. మీకు తెలియదేమో, తెలుగులో ఒక సామెత ఉంది, జిఫకో రుచి పురేకో బుద్ధి అని. ఎవరి టేస్ట్ వాళ్ళది అంటూ ఒక బౌల్లో ఐస్ క్రీమ్ వేసి వేఫర్తో డెకరేషన్ చేసుకుని ఒక స్కూప్ తిని అంటూ సౌండ్ చేస్తూ తినటంలో ఇన్వాల్వ్ అయిపోయింది. ఓహ్ అంటూ మోహన వైపు చిత్రంగా చూడటం మొదలుపెట్టింది సోనియా. షేర్ చేద్దామంటే ఐస్ క్రీమ్ అంతా ఎంగిల్ చేసేసాను. మీరు మరీ అలా చూడకండి, నాకు అరగదు చెప్పింది మోహన నవ్వేస్తూ. యూ, ఏంటో, ఎవరితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా అడిగింది సోనియా. నాకెందుకు తెలియదు? తెలుసు కాబట్టి నా వైపు అలా చూడకండి, నేను షేర్ చేయలేను అని చెప్పింది మోహన. ఇంతలో రూమ్లోనికి శ్రీకాంత్ వచ్చాడు. కుర్చీలో కూర్చుని టాపింగ్స్ అన్నీ ముందర వేసుకుని ఐస్ క్రీమ్ మజా చేస్తున్నటువంటి మోహనను చూసి, వావ్, ఎంజాయ్మెంట్ అంటే ఇది కదా అన్నాడు శ్రీకాంత్. ఏం ఎంజాయ్మెంట్? ఈ కుర్చీలో కూర్చుని చిరాకు వచ్చేస్తుంది. ప్లీజ్ నన్ను మీ కుర్చీలో కూర్చోబెట్టండి బాస్ అంది మోహన క్యూట్గా ముఖం పెట్టి. అంటూ మోహన వైపు క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకుని చూస్తూ ఉన్న శ్రీకాంత్కి సోనియా వైపు సైగ చేసి చూసింది మోహన. శ్రీకాంత్ నవ్వుకుని మోహనను ఎత్తుకుని, తింటున్న ఐస్ క్రీములు, శాండ్విచ్లు ఎక్కడికి పోతాయి, ఇంకా తేలికైపోతూ ఉన్నావు అంటూ తన చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి వెనకకు తిరిగి అప్పుడే సోనియాను చూసినట్టుగా, ఓహ్ సోనియా, నువ్వేంటి ఇక్కడ? నాకు ఒక 1 వీక్ ఖాళీ ఉండదు అని చెప్పాడు కదా కశ్యప్ అన్నాడు శ్రీకాంత్. అతను చెప్పటం నేను అర్థం చేసుకోవడం కూడా జరిగింది అంది సోనియా మోహన వైపు అదోలా చూస్తూ. వెరీ గుడ్, అర్థమైంది కదా, వచ్చిన సంగతి పూర్తి చేసుకుని త్వరగా వెళ్ళిపో అన్నాడు శ్రీకాంత్. ఏంటి శ్రీకాంత్, నువ్వు ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఎంత పడితే అంత మాట అనేస్తున్నావు అంది సోనియా ముఖాన్ని గంటు పెట్టుకుని. అదేంటి సోనియా కొత్తగా? ఇక్కడ మాత్రం కొత్త వాళ్ళు ఎవరున్నారని? నాకు మోహన్కు ఇదేం కొత్త కాదుగా. మోహన్కు ఆఫీస్ వర్క్ మాత్రమే రాదు, నీకు పక్కవాడి వర్క్ నీదని చెప్పుకోవడం తప్ప ఇంకేమీ రాదు. కొంచెం నా ఆఫీస్కి వచ్చినప్పుడు నీ నోటిని అదుపులో పెట్టుకో అంటూ ఐస్ క్రీమ్ని రకరకాల టాపింగ్స్ తోటి డెకరేట్ చేసి టేస్ట్ చేస్తున్న మోహనను చూసి, అంతా నువ్వు తినేదేనా, నాకు పెట్టేది కూడా ఏమన్నా ఉందా అడిగాడు శ్రీకాంత్. ఐస్ క్రీమ్ స్పూన్ తోటి తీసి కావాలా అన్నట్టుగా చూసి శ్రీకాంత్ వైపు అందించింది మోహన. నిరభ్యంతరంగా ఏమాత్రం ఆలోచించకుండా శ్రీకాంత్ దాన్ని తినేశాడు. సెక్రటరీల చేతుల మీదుగా ఐస్ క్రీమ్ శ్రీకాంత్ అలా ఎంగిలి పంచుకుంటూ తినటం సోనియాకి చాలా ఇరిటేటింగ్గా ఉంది. శ్రీకాంత్ ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా ఆఫీస్లో సెక్రటరీ ఎంగిలి పంచుకుంటూ ఉంటే సిగ్గుగా లేదు అడిగింది సోనియా.
ఎందుకు సిగ్గు? సెక్రటరీ ఇంటికి రాదు, వైఫ్ ఆఫీస్కి రాదు, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా అంటూ శ్రీకాంత్ నవ్వుతూ హైఫై ఇచ్చాడు మోహన్కి. ఛీ, ఇదిగో డాక్యుమెంట్స్ అంటూ సోఫాలోకి విసిరి, ఇవి తీసుకుని చదివి సైన్ చేసి ఆఫీస్కి పంపించండి చెప్పింది సోనియా వెళ్ళిపోతూ. అరే, జ్యూస్ తాగి వెళ్ళండి, ఫ్రెష్ జ్యూసు చెప్పింది మోహన. నో థ్యాంక్స్ అంది సోనియా కోపంగా వెళ్ళిపోతూ. అది చూసిన మోహన నవ్వుతూ సోనియా సోనియా అంటూ పిలుస్తూ ఉండగా శ్రీకాంత్ మోహన తల మీద చెయ్యి వేసి, అయిపోయిందా ఏడిపించడం అడిగాడు. నేనేం చేయను మావయ్య, నీ ఫ్యాన్స్ అస్సలు నన్ను ప్రశాంతంగా బతకనివ్వటం లేదు అంది బేలగా ముఖం పెట్టి మోహన. అబ్బా, ఎంత అమాయకురాలివే మోహన, పెళ్లికి ముందు నువ్వు ఇంత బ్రహ్మరాక్షసివని నాకు తెలియదు తెలుసా అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. చూసావా, ఆ సోనియా అలా వెళ్ళిందో లేదో నీ బుద్ధిని చూపించావు, అప్పుడే నేను బ్రహ్మరాక్షసిని అయిపోయాను అంది ముద్దుగా మూతి బిగించి మోహన. చాలాసేపటి నుంచి కూర్చునే ఉన్నావుగా, పద కాసేపు రెస్ట్ తీసుకుందువు కానీ, సాయంత్రం మనం ఇంటికి వెళ్ళాక మహతి వాళ్ళు కూడా వచ్చేస్తారు. నేను చెప్పినట్టుగా వీల్ చైర్లోనే ఉండాలి, అర్థమవుతోందా చెప్పాడు మళ్ళీ శ్రీకాంత్ మోహనను ఎత్తుకుని క్యాబిన్లోకి బెడ్రూమ్ వైపు నడుస్తూ. సరే అంది బుద్ధిమంతురాల్లాగా మోహన. కాసేపటికి బ్యూటీషియన్ని పిలిపించి మోహనకు మేకోవర్ చేయించి ఇంటికి బయలుదేరాడు శ్రీకాంత్. పుత్తడి బొమ్మలాగా తయారయ్యి ఇంటికి వచ్చిన మోహనను చూసి ఆశ్చర్యపోయారు జానకి, భాస్కర్, మిగిలిన కుటుంబ సభ్యులంతా. అంత అందంగా తయారై వచ్చిన మోహనను చూసి ఈర్ష్య వచ్చింది వసుంధరకి. మనవరాలు మోహన శ్రీకాంతుల అన్యోన్యతను చూసి సంబరపడ్డారు కృష్ణమూర్తి తల్లి, రాజ్యం గారు. శ్రీకాంత్ మోహనను కారు నుంచి కిందకు దింపి వీల్ చైర్లో కూర్చోబెట్టి లోపలకు తీసుకుని వస్తూ ఉంటే నిన్నటిదాకా పరుగులు ఉరుకుల మీద నడిచిన మోహన అలా భర్త ఒడిలో నడిచే ఓపిక లేని దానిలా అంతమంది మధ్యలో తిరగటం ఇబ్బందిగా అనిపించింది. మావయ్య, ఇదేమీ బాగలేదు, ప్లీజ్ నన్ను దింపు, నేను నడవగలను అంది మోహన. ఏ పిచ్చి, నువ్వే కదా మన పెళ్ళి బాగా జరగలేదు అని తెగ బాధపడిపోతూ ఉంటావు, అందుకే ఈ రోజు నుంచి ఈ పెళ్లిలో అన్ని వేడుక సరదా సందర్భాలలో పెళ్లి కూతురు ఎలా ఉందో నువ్వు అలాగే ఉండాలి. నీకు జరగవలసినటువంటి అచ్చట ముచ్చట అన్నీ ఈ పెళ్లిలో నేను జరిపించాలి అనేది నా కోరిక. వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను. నీకు ఇంకా ఏమైనా కావాలంటే తప్పకుండా అడుగు. మోహన, ఈ పెళ్ళయ్యాక మనం కూడా హనీమూన్కి వెళ్దాం. ఈ లోపల నువ్వు బాగా కోలుకోవాలి, అర్థమవుతుందా? నువ్వు నేను ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామో నాకు బాగానే గుర్తుంది. అందుకే నాకు కాలాన్ని తిప్పి తీసుకుని వచ్చే సామర్థ్యం లేదు. ఈ పెళ్లిలో నీకు జరిగిన కొరతను తీర్చాలి అనుకుంటున్నాను. మళ్ళీ తాళి కట్టి నీ తల మీద తలంబ్రాలు పోసే ఆ ఒక్క వేడుక తప్ప మిగిలిన అన్ని వేడుకలలో నీతో నేను కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను, ప్లీజ్ అన్నాడు శ్రీకాంత్. మోహన ఆనందానికి హద్దు లేదు. ఈ విషయం ఏదో కారులో ఉండగానే చెప్తే కనీసం ముద్దైనా పెట్టేదాన్ని. చూడు, ఇంతమంది మధ్యలో ఏమీ చేయడానికి లేదు అంది చిన్నగా నవ్వుతూ మోహన శ్రీకాంత్ చెవిలో. ఈలోగా పెళ్లివారి బస్సు, పెళ్లి కూతురు కారవాను ఇంటి ముందు ఆగాయి. ముందుగా పెళ్లివారు, తర్వాత మహతి తల్లిదండ్రులు, ఆ తర్వాత మహతి కిందకు దిగారు. కిందకు దిగుతూ ఉన్న మహతి దగ్గరకు వచ్చి చేయి అందించమన్నట్టుగా వచ్చి నిలబడ్డాడు మనోజ్. అది చూసి సిగ్గుతో తల వంచుకుని తన చేతిని అతని చేతుల్లో ఉంచింది మహతి. ఆ సమయానికి ఆకాశంలో రకరకాల బాణసంచా కాల్చడం జరిగింది. ఆ శబ్దానికి భయపడ్డ మహతి మనోజ్ గుండె మీదకు కరుచుకుపోయింది. చుట్టూ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఉండగా ఏం జరిగిందో అర్థం చేసుకున్న మహతి మనోజ్ నుంచి విడిపోతూ ఉండగా మనోజ్ ఆమె చేయి పట్టుకుని తన పక్కనే నిలబడమన్నట్టుగా ఆమెను దగ్గరకు తన పక్కనే నిలబెట్టాడు. కళ్యాణి, కస్తూరి, జానకి, మనోజ్ మహతీలను కలిపి హారతినిచ్చి మనోజ్కి సైగను చేశారు. మనోజ్ అందంగా అలంకరించిన పల్లకీలో మహతి చెయ్యి పట్టుకుని ఎక్కాడు. అక్కడ నుంచి ఆడపెళ్లి వారి విరిది వరకు పల్లకీలో ఊరేగించి తీసుకుని వచ్చి దింపారు. మహతి హృదయం రకరకాల మిశ్రమ భావాలతో ఓలలాడింది. మహతి తల్లిదండ్రుల ఆనందానికైతే అంతే లేదు. కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే భాస్కర్ గారు దగ్గర ఉండి మరీ మర్యాదలను వారికి చేయిస్తూ ఉంటే మనోజ్ లాంటి అల్లుడు వస్తున్నందుకు వారి అదృష్టానికి వారే నమ్మలేని పరిస్థితుల్లోకి ఉన్నారు. విడిది దగ్గర మహతి, మనోజ్లు పల్లకీ నుంచి కిందకు దిగేసరికి అక్కడ మోహన హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉంది. మోహన పక్కనే నిలబడిన శ్రీకాంత్, వెల్కమ్ మహతి,
ఈ అన్నయ్య ఇల్లు మీ ఇల్లులా భావించి మొహమాట పడకుండా నీకే అవసరం ఉన్నా తప్పకుండా మాకు కబురు పంపించు. నీ కోసమని ఇక్కడ హెల్పర్స్ని పెట్టాను, మొహమాట పడవలసిన అవసరం లేదు అంటూ ఆల్ ది బెస్ట్ రా మను అన్నాడు మనోజ్ని కౌగిలించుకుంటూ. మోహన ఇద్దరికి ఎర్రనీళ్లతోటి దిష్టి తీసి మహతిని పక్కనే ఉన్న స్టేజ్ మీదకు ఎక్కించింది. వారిని అనుసరించి మనోజ్, శ్రీకాంతులు కూడా స్టేజ్ పైకి వచ్చారు. అక్కడ ఉన్న కుర్చీలలో మనోజ్ మహతిలను కూర్చోబెట్టి తాము కిందకు దిగుతూ ఉండగా మోహన మళ్ళీ ఒళ్ళు తూలుతూ ఉన్నట్టుగా శ్రీకాంత్ వైపు పడబోయింది. కానీ శ్రీకాంత్ మొదటి నుంచి మోహన చేయి పట్టుకుని ఉండడంతో కిందకు పడకుండా నిలదొక్కుంది. ఆ విషయం గమనించడం శ్రీకాంత్ ఇక మోహనను నడిపించకుండా ఒళ్ళోకి ఎత్తుకుని మళ్ళీ ఆమెను వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. మోహనకు నిజంగా ఏడుపు వచ్చేసింది, ఈసారి ఉక్రోషంతో. శ్రీకాంత్ మోహన ముఖాన్ని చూసి నవ్వుతూ మోకాళ్ళ మీద కూర్చుని మోహన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్లీజ్ రా బుజ్జి అన్నాడు నవ్వుతూ. అని శబ్దం చేస్తూ సరే అన్నట్టుగా తల ఊపింది కళ్ళల్లో నీళ్లతో మోహన. ఎక్కడ చూసినా డబ్బుతో వచ్చే హంగు ఆర్భాటాలతోటి ఊరంతా తరలి వచ్చిందా అన్నట్టుగా జనాలు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు, వీటన్నింటి మధ్యలోనూ ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని కంగారు. అంతలోనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, తెలుసున్న వాళ్ళతోటి ఫోటోషూట్లు. ఇంత జనాభాలో కూడా కోమలి కోసం విడిగా ఏర్పాటును చేయించాడు శ్రీకాంత్. వరుణ్ అతని తల్లిదండ్రులతో పాటుగా బయలుదేరి వచ్చాడు. కోమలి ఆమె తల్లిదండ్రులతో పాటుగా ఆడపెళ్లి వారి తరపున వచ్చింది. ప్రముఖ యాంకర్ తోటి వ్యాఖ్యానం, రకరకాల కామెడీ యాక్టర్స్, కామెడీ షోస్, మ్యాజిక్ షోస్, తినటానికి రకరకాల స్నాక్స్, జ్యూస్ స్టాల్స్ ఏర్పాటు చేయటం అది జరిగింది. నానీవే నేనే నవల 23వ భాగాన్ని చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.